హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను వాళ్ళందరూ హాల్లో నిల్చొని ఉంటే అప్పుడే నైని చేతుల్లో కొన్ని ఫైల్స్ ఉంటాయి. ఈ ఫైల్స్ అన్నింటి మీద నైని సంతకం చేసేస్తే సరిపోతుంది. నైని ఈ ఫైల్స్ అన్నింటిపై సంతకం చేసేసే అని విశాల్ కమాండింగ్గా చెబుతూ ఉంటాడు. అది కాదు బాబుగారు, హాసినక్క, విక్రాంత్ బాబు ఇద్దరూ ఒకసారి ఈ ఫైల్స్ని చెక్ చేసిన తర్వాత నేను ఈ ఫైల్ పైన సంతకం పెడతాను అని నయని చెబుతుంది. అక్కర్లేదు, ఈ ఫైల్స్ వాళ్ళు చూడవలసిన అవసరం లేదు అని విశాల్ చెబుతుంటే విక్రాంత్ కొంచెం బాధపడుతూ ఉంటే హాసిని షాకింగ్గా చూస్తూ ఉంటుంది. తిలోత్తమ, వల్లభ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. నేను చెబుతున్నాను కదా, ఈ ఫైల్స్ మీద వెంటనే సంతకం పెట్టేశాయి. నేను చెప్పిన తర్వాత కూడా నువ్వు వాళ్ళు చూడాలని చెబుతున్నావేంటి? నేను చెబుతున్నాను కదా, సంతకం పెట్టేసే నైని అని విశాల్ కమాండింగ్గా ఆర్డర్ వేస్తూ ఉంటాడు. ఇక విశాల్ అలా మాట్లాడుతూ ఉండటంతో నైని అడ్డు చెప్పలేక అలాగే బాబుగారు అని సంతకం పెట్టబోతూ ఉంటే అంటుంది. అప్పుడే వేరొక విశాల్ గాయత్రి పాపను తీసుకొని ఆగు నైని, సంతకం చెయ్యొద్దు నైని అంటూ లోపలికి వస్తూ ఉండటంతో ఇక నైని, హాసిని, సుమన, విక్రాంత్ అందరూ కూడా వస్తున్న విశాల్ గాయత్రి పాప వైపుకు షాకింగ్గా చూస్తూ ఉంటే తిలోత్తమ, వల్లభ టెన్షన్ పడుతూ ఉంటారు. అంటే తిలోత్తమ ప్లాన్ ప్రకారమే విశాల్ రూపంలో వేరొకరిని అక్కడికి రప్పించి ఉంటుంది. విశాల్ లాగా మారు వేషం వేసుకున్న వచ్చింది గజగండేనా లేకుంటే ఇంకెవరు అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.